Sorry, Kavi garu. Yeah. Hello, Sandeep garu. How are you? Fine. Yeah, okay. Actually, మా బ్రదర్ ఇన్ లా కోసం కాల్ చేశాము. చెప్పండి. ఆయన లైక్ ఫినాన్స్ చేశారు, ఫినాన్స్ ఎంబీఏ ఫినాన్స్. అంటే నాకు చెప్పేటప్పుడు ఇంకొంచెం చాలా ఈజీగా అడుగుతానండి. వాళ్ళు +2 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు? ఎంబీఏ ఫినాన్స్ చేశారా? దట్స్ ఫైన్ అండి, వెరీ గుడ్. కావ్య కంటిన్యూ చేయండి. యా ఓకే. తర్వాత ఒక 2.5 years విప్రోలో వర్క్ చేశారండి. చెప్పండి. చెప్పండి కావ్య. సో ఫర్దర్గా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మీకు ఆల్రెడీ ఎంబీఏ చేశారు కాబట్టి 1 yearగా మీకు ఆల్రెడీ అక్కడ మాస్టర్స్ చేయడానికి ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. పాలిటెక్నిక్ వాళ్ళు కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలంటే 4 సంవత్సరాలు చేయని అవసరం లేదు, 3 సంవత్సరాలు చేసినా సరిపోతుంది. లేటరల్ ఎంట్రీ అంటారు. దానివల్ల వాళ్ళు 3 సంవత్సరాల్లోనే ఇంజనీరింగ్ అయిపోతుంది. అలాగే మీరు ఆల్రెడీ ఎంబీఏ చేశారు కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎంబీఏ 1 year కోర్స్ విచ్ ఈస్ ఎగ్జిట్ ఇయర్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ది మాస్టర్స్ చేస్తే దాంట్లోని మీరు ఇప్పుడు ఫినాన్స్లోని ఏ సబ్ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు? ఆర్ ఫినాన్స్ కాకుండా ఫినాన్స్ క్యాన్ బి అప్లైడ్ టు ఎనీ అదర్ సెక్టర్. సో డిజిటల్ రైట్ నౌ ఇట్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి, ఫిన్టెక్. యూ గాట్ మల్టిపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎవ్రీబడి నీడ్స్ టు అప్ స్కిల్. మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. ఎవరు ఏ వయసులో ఉన్నా వాళ్ళకి నేర్చుకోవడానికి ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఫ్రెషర్స్కే కాదండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికో తెలుసండి, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇన్ లా గారిని చెప్పారు కదా, వాళ్ళ వాళ్ళకి 2 years కాదు, ఇంకా 5 years 6 years ఉన్నా మీరు ఇంకో సెక్టర్ చేంజ్ అవుదాం అనుకుంటే ఇప్పుడున్న మీరు నేర్చుకున్న స్కిల్ సెట్కి అనుగుణ ప్రెజెంట్ మార్కెట్కి మీరు ఒక కోర్స్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్నేషనల్ ఎంబీఏలోని ఆ స్పెషలైజేషన్ చేసినా మీకు అక్కడే ఇంటర్న్షిప్స్ వస్తాయి. మీకు 2 years పోస్ట్ స్టడీ వీసా కూడా ఉంది. అర్థమవుతుందండి? మీకు జాబ్ వెతుక్కోవడానికి, జాబ్ వెతుకున్న తర్వాత మీకు వర్క్ పర్మిట్ రావడానికి పెద్ద పాయింట్ సిస్టమ్ ఏమీ లేదు. అక్కడ ఫ్రెషర్కి వచ్చే జాబ్ ఆఫర్ మీకు వచ్చిందనుకోండి, మీకు వర్క్ పర్మిట్ వచ్చేసింది. వాళ్ళకి ఇంకా తక్కిన కంట్రీస్లో ఫ్రాన్స్లో డిఫరెన్స్ ఏంటో తెలుసండి. మీరు యూకే యూఎస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫ్రెషర్కి జాబ్ ఆఫర్ వేరేది వస్తుంది. కానీ ఇండియన్స్కి ఏం స్పెషల్ చెప్తారు, మీకు 100K వస్తేనే మీకు వర్క్ పర్మిట్ ఇస్తానంటారు. అంటే ఇక్కడ ఇంజనీర్లు వచ్చారండి, అందరికీ ₹1,00,000 జాబ్ వస్తే కానీ మీకు వర్క్ పర్మిట్ రాదు అంటే ఎంతమంది ఇంజనీర్లు జాబ్ చేస్తారు?